ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలా తలుపు కొడుతుంటే కమ్మిన అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. తిప్పిస్తాడేమో. చూడమ్మా, పిల్లలందరినీ కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మగారు కొడుతున్నారు. నాయనోయ్, నేను మీకు ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడాపెడా వాయిస్తున్నారు. అబ్బో, బ్యాంకాకు భద్రైడెడ్ తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుగుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టామా? డాడీ మీ తాతగారా? మళ్ళీ ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడి దసరా, సంక్రాంతి, దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రాలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్వైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కోరిడి అబ్బా, లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామమ్మా? హలో బాస్, ఎంతసేపు అయింది వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పుట్టాడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే. నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు, లోపల ఎపిసోడ్ ఓపెన్ చెయ్యి. లేటే ఓపిక లేదు, జారబడి నేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలోడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. రెస్ట్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? డాక్టర్ అమ్మేనా? యావరేజ్ గా ఉంది. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నసే బాగోలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు. దేనికి? ₹1 కోటి కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్ కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 25 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి. నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నా కోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? నాకేం కర్మమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా, ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా. ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మానానికి పెళ్లిలో అంబికా కృష్ణరాజుని అడుగుంటే, అది సినిమా. మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంతమందికి ఉంటుంది? ఏమన్నావు? సారీ, మనసున పోయి ఆస్తి అనేశాను. అది కాదు, కోటి కోసం. 50 కోట్ల కోసం. మీ 50 కోట్ల కోసం వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి. మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా, మరి నా హ్యాండ్ స్టిక్కువి. వెరీ గుడ్. ముసలోని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్క. నేను కోటికి గేలా వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చంపేస్తే చెరో 25 కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 50 కోట్లేంటి? 50-50 అనుకున్నాగా. ఆ లెక్క కోటి విషయంలో ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం. కావాలంటే పెళ్ళవగానే నీకు 1 కోటి పాడేస్తా. ఎక్కడన్నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూల్ అయిన బ్లాక్ మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైకిల్ నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడెవడు? మన సురేష్ గారిని శాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా. చెప్పు. ఇక్కడ
ఫ్రెండ్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారే ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను వచ్చి ఆపుతా, యూ డోంట్ వరీ. రే రండ్రా. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజేడు మొఖం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది, నువ్వు మాంగళ్యధారణ కాని. కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ, కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడిరా ఒప్పుకోకపోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీకు డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి గానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్లి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు. మా పెళ్లి నాపలేదు. ఒక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. మా పెళ్లి నాపలేదు. ఏంటి చెల్లిది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకురా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురిడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా వెళ్ళవు. హేమా, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. నీడో పంతులు గారిని బ్రూడింగ్ చేసి రెడీమేడ్ గా తగిలిన పెడత మొహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన ఒనీడో గారు మనకి పని అప్పు చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి. ఇంకా 2 రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం.
జంతికేంట్రా ఎంత చేతిగా ఉంది? ఆ జంతికి కాదు, టాటాయి చక్రం. టాటాయిసా? థాయిలాండ్ జంతికి కొన్నారా? అదేంటి బాసు, దేవదాస్ పూన్నట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దొబ్బి. ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి. మీకు కూడా. బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ జంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోద్ది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్సా? జీన్స్ పరువే తీస్తారు కదరా. ఇదే చూసారు, ఇటు చూడండి. ఇదేమి ఎక్కుడురా? ఈ ఎక్కుడు సరే, ఆ తొక్కుడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కున్నాడు తొక్కుతున్నారు. అవి ఎందుకన్నా పనికొస్తాయట్రా? సైకిల్ సంగతి సరే, ఈ టీనేజ్ గురాన్ని చూడండి, ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాపు జల్లుళ్ళు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళం నుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పడుకుంటే పేట కావాలి. పంది పిల్ల జరాఫీకి ముద్దెడుతున్నట్టు ఎటకారంగా లేదు. వీళ్ళ కి ఈ వేషాలకి ఏమైనా సంబంధం ఉన్నాయంటరా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడను, మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడలేను. అబ్బా చూడండి, గంజాయి తోటలో తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు, ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుంది. సర్లేండి, వాళ్ళ గోల వదిలేసి మన గోలకు వద్దాం. ఆ 908 లో వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు, సెట్. అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు కంటే దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈ రోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్నా. వెల్కమ్ జోస్నా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లో ఉందో అది నాకు వస్తుంది. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో ₹1,00,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. ఓకే, గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. లేపేయమంటారా? ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నెంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే, ఆ కోటి 2 లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్ 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? వచ్చిందని. ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ, ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4 లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి.
నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నంబర్ 3 లేపింగ్. బిస్కెట్. ఓ గుడ్. థ్యాంక్ యూ. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాడు. ఇంకో నంబర్ చెప్పండి. నెంబర్ 6. టూ స్మార్ట్ యా. వస్తావే, లేపో. జంతిక. కూర్చోండి, మా డాడీ మధ్యలో కథే వాడతారు. గుడ్ టేస్ట్. ప్యాక్ చేసి ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఒరే నాకేక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బురుడి కొట్టించి నెంబర్ 2 ఓపెన్ చేయించిరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్ 5. అద్భుతంగా ఆడతారు. థ్యాంక్ యూ. నంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్. యు సో స్వీట్. మిమ్మల్ని చూస్తుంటే ₹1,00,00,000 పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీకు ఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4. లేపేయమంటారా? నువ్వు ఆగ. ఒరే నీ హెడ్ కో దండం ఏదో ఒకటి చేసి ముందు 2 తీయించిరా. నువ్వు టెన్షన్ తో టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంతే. నంబర్ 4 లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటి పండు. ఓ బనానా. మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇక ఉన్నవి 2 బాక్సులు. ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ కమాన్, ఏ నెంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నెంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది ఆవిడా నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. 2. లేపించరా బాబు. పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం నేను. రీసౌండ్ వచ్చా. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. అంటే ఆడియన్స్ 50, నాకు 50 నా? కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నంబర్ చెప్పండి. నెంబర్ 2. లేపేయమంటారా? మూడు దిగిపోద్ది. యాంకర్ నువ్వా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే ఏడవాల్సి వస్తుంది. అయితే నేను 8కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడుపు మొహం చూస్తావే, లేపు. అయిపోయిందిరా బాబు. ఓకే ఓకే, 2లో ఏముందో చూద్దాం, లేపు. కంగ్రాట్స్ జోస్రా, కోటి నీకు, కోక్ మా ప్రొడ్యూసర్. అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బురుడిలా కనిపిస్తున్నానా? ఏ మోసం చేసి జెండా ఎత్తింది ఆలిగాడు. లేపితే ఆన్ లేపమంటాడు కానీ జోస్నా ఎందుకు లేపంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దానివల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. 909 సంగతి ఏంటి? ఆ రూమ్ లో ముగ్గురు అంటున్నారు. జీవాకి సనా రెండోది, సనక జీవ రెండోవాడు. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదా? కాదు, కాస్త అర్థమయ్యేది చెప్పరా. 1 వీక్ బ్యాక్ రోడ్ నెంబర్ 2 లో జీవా వైపు కార్ వేసుకుని వస్తుంది. ఆపోజిట్ యాంగిల్ లో సన భర్త కారు వస్తుంది. 2 కార్లు విపరీతమైన స్పీడ్ లో వస్తున్నాయి. ఏమైంది? ఆ 2 కార్లు గుద్దుకున్నాయి. ఓ యాక్సిడెంట్ అన్నమాట. అవును, ఆ యాక్సిడెంట్ లో జీవా భార్య సన భర్త ఇద్దరు పోయారు. వాళ్ళిద్దరు చావే వీళ్ళిద్దరి హనీమూన్కి దారి తీసింది. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరూ చేస్తే వీళ్ళిద్దరు హనీమూన్కి రావటం. అది ఇంకో ట్విస్ట్. యాక్సిడెంట్ అయిన 2వ రోజు జీవా సనా ఇంటికి వెళ్ళాడు. నష్టపరిహారానిక చెప్తే బాగుంది, చూడండి. ఏమండి ఏమండి, అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ నెంబర్ ఇస్తావా?
హలో, నేను సన్నానండి. ఎక్కడున్నారు మీరిప్పుడు? మీ ఇంటి దగ్గర. మా ఇంటికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆవిడ చావు కారణం మా ఆయనని నన్ను చంపడానికా? మీరెక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ట్రీట్ బాగుండా, వీలైతే 4 మాటలు. చెప్పండి. బాబు